బ్రేకింగ్ న్యూస్. గుంటూరు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. కౌన్సిల్ చేజిక్కించుకునేందుకు యత్నాలు టీడీపీ, వైసీపీ చేస్తున్నాయి. కార్పొరేటర్లు చేజారకుండా ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఉంచారు. క్యాంపు రాజకీయాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అసాధ్యమంటున్నారు అంబటి. టీడీపీలోకి వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వస్తారని చెప్పుకొచ్చారు. 100% స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 29 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీ 21, జనసేన పార్టీకి 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీ స్టాండింగ్ కౌన్సిల్లో గెలవాలంటే మరో 2 కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని టీడీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఏ విధంగా ఉంది? ప్రధానంగా రాధిక, గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే స్టాండింగ్ కౌన్సిల్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి రోజు పరిస్థితులకి ఈ రోజుకి వేగవంతంగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఆ రోజు ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ నోటిఫికేషన్ వచ్చిన రోజు వైసీపీకి 33 మంది కార్పొరేటర్లు మద్దతు ఉండగా కూటమికి 23 మంది మాత్రమే మద్దతు ఉండటం జరిగింది. కంపల్సరిగా తాము స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుస్తామనే విధంగా వైఎస్ఆర్సీపీ అంచనాలు వేసుకోవడం జరిగింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 4 కార్పొరేటర్లు ఇటు టీడీపీ వైపు అడుగులు వేయడంతో మొత్తం సంఖ్య అనేది తగ్గిపోతూ వైసీపీకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో తాము జాగ్రత్త చర్యల్లో పడ్డటువంటి పరిస్థితి అయితే వైసీపీ చేయడం జరిగింది. అందులో భాగంగా క్యాంపు రాజకీయాలకి దారితీసేటువంటి పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఎవరైతే తమ పరిధిలో ఉన్నటువంటి, తమకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక రిసార్ట్కి వాళ్ళందరినీ తరలించారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా తాము జాగ్రత్త చేసుకుంటున్నాం అనే విధంగా వైసీపీ చెప్తుంది. అయితే ప్రస్తుతం వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది, తామంటే అధికారంలో లేము, ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ తమ ఒక కార్పొరేటర్లని కొనుగోలు చేస్తుందో అనే భయంతో మేము క్యాంపుకి తీసుకెళ్ళడం జరిగింది. మరి టీడీపీ ఎందుకు తీసుకెళ్లింది అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఒక అంశాన్ని క్లియర్ గా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, తప్పకుండా మేము స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుస్తామంటున్నారు. అయితే ఇటు కూటమి కూడా తమ ఒక కంపల్సరీగా తాము స్టాండింగ్ కౌన్సిల్ని దక్కించుకుంటామనే విధంగా కూడా వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా తమకు ఇప్పటి వరకు 27 మంది మద్దతు ఉంది. కంపల్సరీగా ఇంకో 2 తమ వైపు వస్తే కంపల్సరీగా స్టాండింగ్ కౌన్సిల్లో తాము గెలుస్తామంటున్నారు. అయితే ఆ 2 ముందుగానే జాయిన్ అవుతారా, లేకపోతే ఎన్నికల్లోనే కూటమి వైపు ఎన్నిక వేస్తారా అనేది కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే వైసీపీ మాత్రం వెళ్లిపోయినటువంటి కార్పొరేటర్లు కూడా తిరిగి తమ వైపు వస్తారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ ఎన్నికలు అనేది ఒక ఆసక్తికర పరిణామాలని రేపుతున్నాయి అనే విధంగా చెప్పొచ్చు. అయితే ఎన్నిక జరిగేటటువంటి సమయంలో కూడా 6 స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లకి 5 కనుక వాళ్ళు మిగిలిన వాళ్ళు మద్దతు ఇచ్చినా కూడా ఎన్నిక చెల్లేటటువంటి పరిస్థితి ఉండదు. కంపల్సరీగా కూటమి గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా టీడీపీ అయితే అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా నెగ్గుతాయి అనేది కూడా రేపు ఉదయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శంకర్.